హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ క్రికెట్ విత్ అన్వేష్. ఈరోజు సాకర్ మెమోరియల్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అనుకుంటా. ఓకే, అవెంజర్ సీసీకి మ్యాక్స్వెల్ సీసీ వర్సెస్ అవెంజర్ సీసీ. ఇది లొకేషన్ అయితే ఉక్కు స్టేడియం గాజువాక్ దగ్గరలో. పిచ్ చూసి మీకు పిచ్ ఎలా ఉందో చెప్తాను. వెయిట్ గైస్, పిచ్ చూస్తుంటే ఇలా ఉంది పరిస్థితి. ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది కదా, దానివల్ల పిచ్ కొంచెం హార్డ్ అయిపోయి డస్టీగా ఉంది. అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయి. పిచ్ అయితే హార్డ్గా ఉంది. చూద్దాం. బాల్ అయితే ఆయుష్ వస్తుంది అంటున్నారు గ్రౌండ్ స్టాన్ అయితే. నేను అనుకున్నది బాల్ టర్న్ అవుతుంది అనిపిస్తుంది. మ్యాక్సిమం టర్న్ అవ్వచ్చు. చూద్దాం ఏమవుతుందో. గ్యాస్, ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నుంచి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు వీడియోస్ చూస్తున్నారబ్బా, దానికైతే థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ మీరు వీడియో చూసిన తర్వాత లాస్ట్లో ఒక లైక్ చేశారనుకోండి, మీకు లైక్ చేయడం వల్ల మీకు వచ్చేది పోయేది ఉందో లేదో నాకైతే తెలీదు. మీరు లైక్ చేయడం వల్ల నాకేటవుతుందంటే, మీలా చూసే వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియో అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాడనమాట. లైక్స్ వస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాడు. లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత ఒక లైక్ కొడితే నాకు అది సపోర్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్ వేరేగా ఉంది. సో నేను ఎంత బేగా అంటే అంత బేగా సర్వైవ్ అవ్వాలి ఇక్కడ నుంచి. సో దాన్ని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్. ఇంకోటి ఏంటంటే, వీడియో అయిన తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే దాని గురించి కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై కూడా ఇస్తున్నాను. మ్యాక్సిమం అన్ని కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను. కానీ క్లబ్ ఎలా జాయిన్ అవ్వాలి అవంటే నేను వీటిలో అన్నిటికీ కూడా నేను ఒక వీడియో చేస్తాను. మ్యాక్సిమం ఒక 10 కామెంట్లు క్లబ్ ఎలా జాయిన్ అవ్వాలి, అసలు క్లబ్ ఏంటి, దీని గురించి ఒక 10 కామెంట్స్ చేస్తే నేను పక్కాగా క్లబ్ అసలు ఏ విధంగా జాయిన్ అవ్వాలి, క్లబ్ మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి, క్లబ్లో డివిజన్లు ఉంటాయి, ఏ విధంగా తీసుకుంటారో ఇవన్నిటికీ కూడా ఒక వీడియో చేస్తాను అనమాట. నేను చాలా వీడియోస్లో, న్యూస్లో గట్టా, సుమన్ టీవీ, ఇన్స్టాగ్రామ్లో గట్టా చూసే ఉంటారు. చాలా రీల్స్లో సిఎస్కే టీంకి తీసుకున్నారు కదా. వీడే మన పవన్, వీడేదని చెప్పాలట మనకి. చెప్పండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. సో ఈరోజు ఈడు కూడా యాక్చువల్ మా క్లబ్బే. కానీ ఇన్ని రోజులు వేరే పని మీద తిరిగాడు. వేరే క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి వీడికి, ఆ మ్యాచెస్ గురించి తిరిగాడు. ఈరోజు ఖాళీగా ఉన్నాడు. సో మ్యాచ్ ఎలాగే ఉంది కదా, క్లబ్ మ్యాచ్. సో అనేసి తీసుకొచ్చామండి. చూద్దాం ఏమవుతుందో మ్యాచ్ అయితే. ఇదైతే టోర్నమెంట్ కాబట్టి నాకౌట్ మ్యాచెస్ ఇవన్నీ కూడా. ఈరోజు మ్యాచ్ గెలిస్తే తర్వాత మ్యాచ్ ఉంటుంది, ఓడిపోతే ఇంక మ్యాచెస్ లేనట్టు మాకు. సో ఈ మ్యాచ్ అయితే డెఫినెట్గా కొట్టాల్సిందే మేము. రైట్. అవునే వీడి కాదే. ఫైట్ నేనా ఏమన్నా అంతే సారా. కెమెరా అలో లేదట. దేనికన్నా దానివల్ల చాలా ఇష్యూస్ అయ్యాయి. ఏం మాట్లాడతావు నువ్వు? దేనికంటావు? తీసి ఇచ్చలేదు సంపర్కించి
అందరూ పెట్టుకుంటున్నాను. నేను ఈ మ్యాచ్కే నాకు తెలిసే ప్రతి మ్యాచ్కి నేను పెట్టుకుంటున్నాను అన్నీ. మమ్మల్ని పాస్ చేయాలి సార్. పాస్ అయితే ఎంత చేస్తున్నారా? ప్రైవేట్ మ్యాచ్లు కాదన్నా, క్లబ్ మ్యాచ్లకే. నేను 4 మ్యాచ్లు చేసాను. చిన్నపిల్లలాగా అలాగా
ఓకే సువేయలేదురా స్ట్రైట్ బాల్ అడ్డబెట్టి రాడు. పిలు పిలు నీరజ్ గాయస్ నీరజ్ 1983 ప్లేట్ రా రే వెల్ ప్లేట్ రా వెల్ ప్లేట్ రా గాయస్ వీరేష్ కూడా వచ్చాడు బ్యాటింగ్. అమ్మా వేవ్ రిచర్డ్స్ లాగా వెళ్ళట్రా వేవ్ రిచర్డ్స్ రా శాబాస్ రా భలే ఉన్నాడు రా హెల్మెట్ ఇది తీసే రైల్వే 2.2 రాడు ఎందుకు తీసాడు ఎందుకు ఎట్టాడు మరి అదే తీసేసి కదా కంప్లీట్ గా గుర్ర పొందల్లో 2.2 అలా ఓచట్లే ఇలాగ చూ ఇంకా 30 balls-కి 28 కొట్టాలి. చూద్దాం వీరేష్ కూడా అయితే వెళ్ళాడు. హెల్మెట్ అయితే 1983 మూవీస్లో ఉంటాయి కదా అలా ఉంది చూద్దాం. చూద్దాం బా 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 ఫోర్ రా గుర్రం పందలు ఎందుకు అని చూస్తాను. భలే వెళ్ళరా వేసే మన ఒకటి వేసే గ్యాస్ 4 అవుట్ వచ్చింది 24 కొట్టాలట. బాబా 2 ఉంది చలో యార్ పవన్ చాబాస్ బ్యాటింగ్ రా అలాగే ఆడుకుని సరిపోద్ది అంతే ఇంకేమవుతుంది. గుర్రాలు ఇంకెందుకు తీయడం అనిపించి ఆడేసాను. అబ్బాబ్బాబ్బా ఏం షాట్ రా ఫ్లిక్ లేదే గుర్రాలు అయిపోతాయి ఇక్కడ బాబా ఆడు బొరపెట్టి ఆడుతున్నాడు రా. అబ్బాబ్బా 4 ఒరే ఫుట్ వర్క్ లేకుండా ఆడుతున్నాడు ఇదైతే.
వరకే తీసాడు అక్కడ ఎందుకు ఇదిగా సీట్ పరిస్థితి. కూడా చదవలేదు అది టాలెంట్ చేతబడి